నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా త్రోవగుంటలో శ్రీ అలపాటి శ్రీరామ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధ్యాన విద్యార్థి కార్యక్రమం. కడప పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కడప రాయచోటి ఘాట్ రోడ్లో పిరమిడ్లు ఏర్పాటు ప్రత్యేక కార్యక్రమం. నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం. కోనసీమ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాల్లో ఇంటింట ధ్యాన ప్రచార కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా అమీనాపూర్ గ్రామంలో నూతన పిరమిడ్ ధ్యాన మందిరం కొరకు భూమి పూజ. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనంతపుర్ చంద్రకళ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత తెలియజేశారు. తమ ధ్యాన అనుభవాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అందరూ ఉన్నతంగా ఎదగాల, అంతా గొప్పగా ఉండాలా అని లోక కళ్యాణకారకమైన నిష్కామ కర్మలు మాత్రమే మనము సంకల్పాలుగా భావాలుగా పెట్టుకుంటున్నాము. సో మన కోరిక, మన సంకల్పము ధర్మబద్ధమైనదే కాబట్టి మన ఎప్పటికీ కూడా అందరికీ ఆనందాన్ని ఇచ్చేలాగా ఉన్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఇది గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటాడు. సో పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళకి ఆనందమైన ఆత్మానందాన్ని ప్రతి క్షణము చూసుకుంటారు. జనం చూసుకుంటే ఆత్మానందమే. కన్ను తెలుసుకుంటేనే మనకు ఆత్మ బాధ, శోభ. సో ధ్యానం చేస్తే ఆత్మానందం, ధ్యానం చేయకపోతేనే ఆత్మశోభ. కాబట్టి నిరంతరం కళ్ళు మూసుకొని ధ్యానం చేసే వారికి ఆనందమే ఆనందం. అది కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ కోరికలతో ముడిపడి ఉంటావో అంతవరకు ప్రపంచం ఉండనే ఉంటుంది. సో కోరికలు ఎప్పుడైతే తెగిస్తావో అప్పుడు నువ్వు ప్రపంచానికి దూరంగా ఉంటావు. ఎక్కడ ఎక్కడ కృష్ణాత్ భవేత్ తత్ర విద్య సంసారాత్ అంటారు. సో నీకు కృష్ణ అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రపంచం ఉంటుంది. సో నువ్వు కోరికని ఎప్పుడైతే వదిలి బయటకు వస్తావో అప్పుడు ఆత్మానందాన్ని సంపాదించుకుంటావు. ఎన్ని జన్మల పుణ్యభాగ్యం ఉందో మరి ఇంత ఎండల్లో కూడా మనం ఈ యొక్క పిరమిడ్లోకి వచ్చి ధ్యాన సాధన చేసుకుంటున్నాం. ఎంతో జ్ఞానం కోసం తపన పడుతున్నాం. మరి ఎవరు ఎంత చేసుకుంటారో చేసుకున్నంత మనదేవా. ఎంత భాగ్యమో ధ్యాన జీవితం, ఎంత భాగ్యమో. ధ్యానం చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యభాగ్యం. ఆ పుణ్యభాగ్యం ఇంకా ఇంకా పెంచుకునేవలే. ధ్యానం వల్లే జ్ఞానము, జ్ఞానం వల్లే ముక్తి. చేయాల్సింది చేయండి, చేయాల్సింది ధ్యాన సాధన. చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. రావాల్సింది జ్ఞానము. మనం జ్ఞానంతో కూడి ఉంటేనే మనకు ముక్తి. జ్ఞానంతో కూడి ఉండాలి. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని రవి జయంతి నివాసంలో 5వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు ధ్యానులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో 41 వారాలు మౌన ధ్యానం చేస్తే అద్భుతమైన సత్ఫలితాలు కలుగుతాయని, ప్రతి ఇంట్లో ధ్యాన క్రాంతి వెలుగులు నిండుతాయని వారు ధ్యానులకు తెలియపరిచారు. ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం వల్ల మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని చక్కగా తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతే. యోగ సంసిద్ధత, యోగం అంటే ఏమని చెప్పినా, యోగము అంటే ధ్యానము ప్లస్ జీవుడు ఆత్మగా మారేదాన్ని చేసే సాధన పేరు యోగం. ఆరేమని చెప్తున్నాడు శ్లోకంలో, కాలేనాత్మని విందతి. యోగం చేస్తూ ఉంటే కాలంలో నువ్వు ఆ స్థితిని పొందుతావు. నహి జ్ఞానేన, జ్ఞానము కన్నా గొప్ప వస్తువు పవిత్రమిహ విద్యతే, పవిత్రమైన వస్తువు ప్రపంచంలో మరొకటి. నిన్ను మాత్రం జ్ఞానమే పరిపూర్ణ స్థితిని చేస్తుంది. జ్ఞానం విని ధ్యాన సాధనలో మునిగిపో. అదే చూడు, ఇప్పుడు నేను అప్పుడప్పుడు చెప్పలేదు, నీకే బుద్ధి దాన్ని పట్టుకోలేదు. కదండి, ఎందుకంటే ధ్యానంలో ఓ పక్కన బాగా చెయ్యి, ఇంకో పక్కన జ్ఞానము మనసు బుద్ధి పట్టుకుంటుంది. ఓ ఇదా ఇదా ఇదని. ఎట్లా అంటే శుద్ధమైన పాత్ర ఏం పోస్తే తెల్లలు ఉంటాయి, పాలు పోస్తే తావలే ఉంటాయి, రోతాల్లో పోస్తే పాలు కూడా. అంటే ఇప్పుడు చెప్పు, జ్ఞానము మనసు శుద్ధి కానప్పుడు చెప్పి నువ్వు వింటున్నావు అనుకో, నేను చెప్తున్నాను, అది పట్టుకుంటాందా? ధ్యాన విద్యార్థిలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు త్రోవగుంట నందుగల శ్రీ అలపాటి శ్రీరామ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె కాశీ విశ్వనాథ్ పాల్గొని విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కొన్ని సెకండ్ల పాటు ధ్యాస ఉంచేలోగా మరొక కొత్త ఆలోచన వస్తుంది. మరలా మన ధ్యాసని శ్వాస వైపుకే, అత్యంత న్యాచురల్గా జరుగుతున్న ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ యొక్క గమనిక వైపుకే మలుచుకుంటూ ఆలోచనలను కట్ చేస్తాం, శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. అలా చేస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆలోచనలన్నీ జీరో అయిపోతాయి. పూర్తిగా కామ్ అయిపోతుంది మైండ్ అంతా. ఆలోచనలు తగ్గుతూ మైండ్ కామ్ అయిపోతుంది. మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏ బానుచే సజ్జన సాంగత్యం ఎంతో అద్భుతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సనాతన ఆధ్యాత్మిక విజ్ఞానం గురించి ఎంతో అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాతను, సీనియర్ పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సన్మానించారు నిర్వాహకులు. తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అన్న ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కానీ మనం అవునా కాదా, మన ధ్యానం చేద్దాం, మన చేస్తే కరెక్టా కాదా, ఇలాంటి సంచలనాలు ఎక్కువ వస్తూ ఉంటాయండి. అది ఒక ఎంత మనం క్లాస్ చెప్తాం అనుకుంటాం కదా, అనుకునేటప్పటికి చాలా మంది ఈవేళ మన కాళ్ళంతా నిండిపోయి వస్తే బాగుంది అనుకుంటాం. కానీ వేళ 20-30 మంది వస్తారు. ఇలాంటి సంచలనం అనమాట. ఇలాంటివి కూడా అలాగే ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు వెంటనే ఇచ్చేయాలి, లేదంటే మన మనసు మారిపోతుంది. అందుకే చెప్తారు, ఎడం చేత్తో కర్ణుడు అదే కదా, ఎడం చేత్తో ఇచ్చేస్తాడనేసి కర్ణుడు. నీకు ఇవ్వాలనిపిస్తే అన్నీ ఇవ్వాలి. అందుకే ఒకసారి కర్ణుడు భోజనం చేస్తుండగా దానం చేయమని ఒకడు వచ్చాడట, కర్ణుడు ఎప్పుడైనా లేదనుకుంటే ఇస్తాం కాబట్టి వెంటనే ఎడం చేత్తో తీసి ఇచ్చేసాడట. కర్ణుడు భార్య అడిగిందట, భోజనమైన తర్వాత కుర్చీలు చేయవచ్చు కదా అని. అప్పుడు కర్ణుడు భార్యతో ఇలా అన్నాడట, భోజనం చేసి చేత కడుక్కునే లోపల నా ఆలోచన మారిపోతుంది, అందుకే నేను ఇచ్చేసాను అని అన్నాడట. చూడండి, మనసు ఎంత చంచలంగా ఉంటుందో.
ఇప్పుడున్న మనసు మనకు కొద్దిసేపట్లో ఉండదు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో నూతన పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణం కొరకు భూమి పూజ జరిగింది. పిరమిడ్ ధ్యాన దంపతులు శ్రీమతి రెడ్డి దశవ్వ మల్లయ్య గార్ల నివాసం వద్ద నిజామాబాద్ జిల్లా PSSM అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం మరియు శాకాహారం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలియజేశారు. పిరమిడ్లు గొప్ప అనంతమైన విశ్వశక్తిని అందించే గొప్ప శక్తి క్షేత్రాలని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్మాణకర్తలు రెడ్డి దశవ్వ మల్లయ్య మరియు స్థానిక పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లాలో మరి ప్రతి గ్రామానికి పిరమిడ్లు రావాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం పేరిట నిజామాబాద్ జిల్లాలో సమస్త ధ్యాన బంధువుల సహకారంతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు పిరమిడ్ నిర్మాణంలో భాగంగా మరి వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో ధ్యాన దంపతులు రెడ్డి దశవ్వ మల్లయ్య గారి ఇంటి వద్ద 12x12 పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన విశ్వశక్తిని పిరమిడ్ ద్వారా తీసుకొని మరి గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో మరి ఇంటింటికి గడపకు ఈ పిరమిడ్ శక్తిని తెలియపరచాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ మరి పిరమిడ్ల నిర్మాణానికి అందరూ కూడా ముందుకు వచ్చి పిరమిడ్లు నిర్మిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ఈ పిరమిడ్ ధ్యాన మందిరానికి విచ్చేసి ధ్యాన సాధన చేస్తూ శాకాహారాన్ని తీసుకుంటూ అద్భుతంగా ఫలితాలను పొందుతున్నారు. మన నిజామాబాద్ జిల్లా అంతా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి, పిరమిడ్మయం కావాలనే ఒక గొప్ప లక్ష్యంతో పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. మరి 12x12 పిరమిడ్ను భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అమీనాపూర్లో ఎంతో అద్భుతంగా ధ్యాన దంపతులు రెడ్డి దశవ్వ మల్లయ్య గారు మరి ఇతర మాస్టర్లు అందరూ కూడా కృషి చేసి మరి గ్రామంలో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి జిల్లా PSSM తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 53వ సోమవారం అనవర్తి మండలం కొప్పవరం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు, ఆదిరెడ్డి గారు మరియు కొప్పవరం పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఇంటింట ధ్యాన ప్రచారం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో రామారావు, డాక్టర్ భాస్కర్ రావు గుప్తా మరియు ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ పాల్గొన్నారు. అద్భుతమైన మార్పు మీరే చూస్తారు. ఇది ఎవరికి అందిందో ధ్యానము వారు ఈ రోజు నుంచి భాగ్యవంతులుగా ఉన్నవారు మహాభాగ్యవంతులుగా మారి తీరుతారు. ధ్యానము అద్భుతమైన కామధేనువు, అద్భుతమైన కల్పవృక్షము. ధ్యానం అంటే అక్షయపాత్ర లాంటిది. మీ యొక్క పాడి పంటలు, మీ గృహము అంతా ఎంతో వైభవంతో, సంతోషంతో, నిత్యం ఆనందంతో మార్పు చెందే ఈ రోజు మీరు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో ఈ రోజు మీకు ధ్యానం నేర్పడం అన్నది, మీ గృహంలో ధ్యానం జరగడం అన్నది చాలా విశేషమైన శుభప్రద కార్యక్రమం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇక కొంతమంది ఇంకా ఏం చేస్తారు తెలుసా, దీన్ని దాటిపోయి వచ్చి విందు వినోదాలు బలపెట్టాలప్ప అంటే ఒక 10 ప్రాణులు తీసి కానీ పెడతాడు. ఇంకా దాంట్లో ఇంకా పుణ్యం వచ్చేదనే పాప వస్తుంది. అది ఒకవేళ ఈ విందులు వినోదాలు కానీ పాప పుణ్యం లేకుండా అది ఉంటే పెట్టేదో తన ఆడంబరం చేసుకొని ఈ మాట చెప్పాలంటే కూడా భయపడతాను. ఆడంబరాలు పోయేవాళ్ళని ఆడంబరాలకే పెడతానని ఆగిమన్యాలను పెట్టేవాళ్ళు చాలా వాటికి తక్కువే. ఆగిమన్యాలు పెట్టాలనే భావన లేదు. వాళ్ళని పెట్టుకోప్ప మన చుట్టాలు బంధువులు ఎవరికంటే వచ్చింటారు, వాళ్ళకి రకరకాల పదార్థాలు చేసి పెడతాను.
ఇంటి ముందరకు వచ్చే వీళ్ళు దైవాలు వేరు, వాళ్ళ దైవాలు వేరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది, వీళ్ళకి అనవసరంగా పెడతానన్న. వీళ్ళకి ఆకలి లేదు, వాళ్ళకి ఆకలి ఉంది. ఆకలితో ఉండేవాడిని పెడితే అది అద్భుతమైన తృప్తి వాళ్ళకు. వీళ్ళకేం పెట్టినా నీకు తృప్తి కాదు. శ్రీమతి మోహన శ్రీ రవి సార్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాంత్ స్కూల్లో ధ్యాన తరగతి కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి విచ్చేసి భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. టెన్షన్లోనూ ఆవేశంలోనూ కొన్ని సరికాని కర్మలు కూడా చేయొచ్చు. మరి ఎందుకు వచ్చిన గొడవలే ఏమీ చేయకుండా ఉండిపోదాం అనుకున్నాం అనుకోండి, అలా మనం అనుకుంటామేమో అని పరమాత్మకు ఆ రోజే డౌట్ వచ్చి, నాయనా అలాగని నువ్వు అక్కర్పొడిగా ఎప్పుడు కూడా ఉండకూడదు, కర్మ చెయ్యకుండా ఎప్పుడూ ఉండకూడదు, అకర్ముడిగా ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అంటే తెలుసు మానవుడి తెలివి చాలా గొప్పదని. అందుకే ఆయన ముందుగానే చెప్పేశాడు, ఎందుకు వచ్చిన గొడవలే ఏ కర్మ చేయకుండా గొప్పగా ఉండిపోతే పోలేదా అని అనుకుంటాడు. ఎందుకంటే ఈరోజు మనం సుఖము దుఃఖము అనుభవిస్తున్నాము అంటే మనం గత జన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితము. మరి రేపొద్దున మనం అనుభవించబోయే ఫలితాలు ఈ జన్మలో మనం చేసేటటువంటి కర్మలు కావు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని మనం అంటే 7 శరీరాల సముదాయం, ముఖ్యంగా అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలని, అప్పుడే మనం ఆనంద శరీరంలోకి ప్రవేశిస్తామని, ఆత్మ యొక్క స్వరూపమే ఆనంద స్వరూపమని, మానవ జీవితం ఆనందం కోసమే అని హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా వేమన పద్యాల ద్వారా అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మీరు ఎంతసేపు ఈ అదృష్టము దురదృష్టం మీదే ఉంటారు, పోటాలి ముసలు ఏంది ఒప్పుకోడు అని అంత వెళ్ళిపోయారు. ఆ చైనా దేశంలో ఇప్పుడు కదా అమెరికా వాళ్ళు ఇలా యుద్ధాలు పట్టినారు, ఫైట్ అంటే ఫైట్ అట్లా అప్పట్లోనే యుద్ధాలు అప్పట్లోనే ఉన్నాయి. చైనా దేశంలో నిజంగా ఒక వీళ్ళకంటే ఎక్కువగా ఉన్న ఆ పక్క దేశంలో ఇంకా ఎక్కువ బలంగా ఉండే దేశంతో యుద్ధం పడింది. మరి చైనా వాళ్ళు ఏం చేశారంటే, మనకు సైనికులు తక్కువ వస్తారు కాబట్టి ఎక్కడెక్కడ యాపల్లిలో గ్రామంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో ఒక 15 ఏళ్ళ నుంచి ఒక 50 ఏళ్ళ వరకు ఉండేవాళ్ళు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ పిలుచుకున్నాడు. ఇంకా సైనికులు అందరినీ లేకపోయి ఒకరు అందరినీ పెట్టేసినారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో పడకేసినారు. వీళ్ళు ఎదగలాంటి ఇంట్లోకి వస్తే పాపం ఈ పిల్లలకి మోకాలు వెళ్ళిపోయింది కాబట్టి యుద్ధానికి తలపడాలని వదిలేసినారు. ఇంకా ఆ పక్కన ఈ పక్కన ఆ గేర్లో ఉండే వాళ్ళందరినీ పిలుచుకొచ్చినారు. పిలుచుకోకపోతారంటే ఒకరు ఇళ్ళలో ఇంకేం చేస్తారు, యుద్ధానికి పోతారంటే ఏమన్నా అప్పట్లో కదా యుద్ధానికి పోతే మనకేమి హారతి కర్పూరం ఇచ్చి బొట్టు పెట్టి పంపిస్తారంటే ఏమనుకుంటారు, మళ్ళా వస్తారు సత్తారు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 78వ రోజు బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో శివకేశవ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో ఎందరో మంది ధ్యాన బంధువులు అద్భుతమైన పిరమిడ్లను నిర్మించారని, పిరమిడ్ ధ్యాన మందిరాలలో ప్రతిరోజు ఇటువంటి ధ్యాన క్రమాలు జరగాలన్న గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ఈ ధ్యాన కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి శ్రీ భాగ్యలక్ష్మి, శ్రీమతి శ్రీ స్వరూప, రాజేశ్వర్ గౌడ్, ప్రవీణ్, రేణుక, పత్రిజీ జన్మస్థల ట్రస్ట్ సభ్యులు శ్రీమతి శ్రీ లతా లక్ష్మణ్ గార్లు, కోటగిరి పద్మ, రుద్రూరు పుష్ప, వీరమణి, సాయిబాబా, అనంతరావు ధ్యాన బంధువులు పాల్గొన్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ నిర్వాహకులు అన్నప్రసాదాన్ని అందించారు.
ధ్యాన జగత్ కి ధ్యాన జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి పితామహ పత్రి జీ కి పితామహ పత్రి జీ కి శివకేశవ పిరమిడ్ ధ్యాన మందిరానికి శివకేశవ పిరమిడ్ ధ్యాన మందిరానికి మన పిరమిడ్ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞానికి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞానికి 108 రోజులు 108 రోజులు 108 రోజులు ఇంటింటికి ధ్యానం ఇంటింటికి గడప గడపకి మనిషి మనిషికి మనిషి మనిషికి ఇంటింటికి గడప గడపకి ఊరూరా ధ్యాన జగత్ కి శాకార జగత్ కి పిరమిడ్ జగత్ కి పితామహ పత్రిజీకి పత్రిజీ జన్మస్థల్ బోధన్ కి కడప పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కడప రాయచోటి ఘాట్ రోడ్లో పిరమిడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కడపలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాయచోటి ఘాట్ రోడ్ ప్రాంతాలలో ప్రమాదాలను అరికట్టి ప్రయాణికులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో పిరమిడ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కడప పిఎస్ఎస్ఎం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పి నారాయణ రెడ్డి, ఎంటీ రెడ్డి, జేకే రెడ్డి, కాసిం, రమణ, వంశీ, సంజీవి, బాలాజీ, శర్వాణి మరియు సుబ్బారాయుడు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. ఈ పిరమిడ్ శక్తి వల్లనే ఇకపై ఆ మార్గంలో ప్రమాదాలు జరగవని, ప్రయాణికులు సురక్షితంగా ఉంటారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెద్దుర్తి పాపయ్య రాజుపాలెంలో గల బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 3 రోజుల అక్షమౌనం మరియు ధ్యానం ఏప్రిల్ 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 24 ఉదయం 4 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ వివేక్ ఋషి పాల్గొననున్నారు. పూర్తిగా 3 రోజులు పాల్గొనే వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని, పూర్తి శాకాహారులై ఉండాలని, మొబైల్ ఫోన్లు వాడకూడదని నిర్వాహకులు తెలియజేశారు. 6 గంటల ధ్యానము, 3 గంటల మౌనము ఉంటుందని, పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. హైదరాబాద్ కొండాపూర్లో ఏప్రిల్ 22వ తేదీ జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం వి వెంకటేశ్వర్లు గారి నివాసం, ఫ్లాట్ నెంబర్ 904 ఎల్ బ్లాక్, SMR వినయ్ ఐకానియా మౌంట్, మసీద్ బండా, కొండాపూర్, హైదరాబాద్ నందు జరుగును. ఈ కార్యక్రమం ఏప్రిల్ 22 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగును. అనంతరం అన్న ప్రసాదం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ ధరంపురి క్షేత్రంలో ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు బుద్ధ పూర్ణిమ మహోత్సవం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం, 10 గంటల నుంచి 1 గంట వరకు పరమ గురువుల అనుభవ జ్ఞానం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసంగాలు, 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆనాపానసతి ధ్యానం నిర్వహించబడను. అలాగే మే 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.